సనాతన ధర్మానికి ఆచారాలకు పుట్టినిల్లు భారతదేశం. కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్లో సరస్వతి, యమున, గంగా ఈ త్రివేణి సంగమంలో 144 సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ జరుగుతుంది. కోటాను కోట్ల మంది దేశవ్యాప్తంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతమే తెలియలేకుండా కోటాను కోట్ల మంది ఆ కుంభమేళలో పాల్గొంటారు. తెలంగాణ నుంచి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి, కాకతీయ నగర్ నుంచి పాపం వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్, తెల్లాలైతే బుద్ధితో కలిసి ఉండేటువంటి ఫ్రెండ్స్ మహాకుంభమేళలో పాల్గొని వస్తున్న సందర్భం ఉదయం పూట అకారణంగా ఒక లారీ వచ్చి మృత్యువు వెంటాడుతూ వచ్చి వాళ్ళను అకారణంగా గుర్తితే దాదాపు 7 మంది చనిపోయింది. 2 చాలా సీరియస్గా గాయమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము దాన్ని రెగ్యులర్గా పర్సూ చేస్తూ డెడ్ బాడీస్ వచ్చినాయి. నేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి డెడ్ బాడీ షిఫ్ట్ కావాలి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కుటుంబాలను ఆదుకునేటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మహాకుంభమేళ సందర్భంగా అక్కడ జరిగిన ప్రమాదాల్లో కొంత సహాయ సహకారం అందించింది కాబట్టి నేను యూపీ గవర్నమెంట్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మిగతా ఇతరత్ర కూడా కొన్ని కుటుంబాలు అయితే ఇప్పుడే పరామర్శించి వచ్చింది. తండ్రి లేడు, తల్లి లేడు. తల్లి 11 నెలలు చనిపోయింది, తండ్రి కూడా చనిపోయింది. వీళ్ళంతా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క ఉదయ విధారకమైనటువంటి కుటుంబానికి మేము ఇవాళ ప్రగాఢమైన సానుభూతి తెలిపాము. కుటుంబాన్ని ఆదుకునే స్థైర్యం తప్పకుండా సమాజం అందిస్తామని చెప్పి భావిస్తాము. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మా వంతు కర్తవ్యం నిర్వహిస్తాము.